ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టం నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉండటం వలన ఏ విషయాన్ని కూడా మీతో పంచుకోవడానికి కుదరలేదు. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ వ్యక్తిగతంగా ఇలా ఆన్లైన్ ద్వారా రావడానికి అనేక చోట్ల మీటింగ్స్ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. దాని కారణం వలన మేము అందించలేకపోతూ వచ్చాం. అయితే ఏదేమైనా దేవుని పరిచర్య అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సేవలో పాలుభాగస్తులై వెళ్తూ ఉన్నాం. దేవుడు అనేక రకంగా వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే విజయవాడలో కూడా పరిచర్య ఆరంభించడం జరిగింది. అక్కడ మందిరం జరుగుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి సంఘం అక్కడ ఆరంభించడం జరుగుతూ ఉంది. దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా తెనాలి, హైదరాబాద్, గుంటూరు, మార్కాపూర్ అనేక ప్రాంతాల్లో సువార్త నిమిత్తము వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయనట్లు. అయితే కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తికి బాగలేదనంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్తూ వచ్చాం. వారు ఫోన్ చేశారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అయితే బైబిల్ బ్యాగ్ తగిలించుకొని నేను పాస్టర్మ గారు వెళ్తూ ఉన్నాం. అలా వెళ్తూ ఉన్నాం. ఒక వార్డు దగ్గరికి రాగానే గేటు బయట ఒక వ్యక్తి నిలబడి నన్నే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇట్లా మరి ఎందుకో తెలియదు. నేను వెళ్ళాను. ఏంటండి నా వైపు చూస్తుండే, ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా? ధైర్యంగా ఉండండి, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అతను నా చేయి పట్టుకుని ఫాస్ట్గా వాళ్ళ యొక్క స్పెషల్ రూమ్ ఉంది ఒకటి, అందరూ ఉండే వార్డులో కాకుండా వారి యొక్క స్పెషల్ రూమ్ ఒకటి ప్రత్యేకంగా ఆ హాస్పిటల్ యాజమాన్యమే అతనికి ఒక స్పెషల్ రూమ్ని అలాట్ చేశారు. ఆ స్పెషల్ రూమ్కి నా చేయి పట్టుకొని బరబరా తీసుకెళ్ళిపోయినాడు లోపలికి. ఏంటి ఇతను తీసుకెళ్ళిపోతా ఉన్నాడు? ఏం జరిగింది అనుకున్నాను. ఏమన్నా నేను సువార్త చెప్తా ఉంటే ఎందుకు మీరు ఎలా వచ్చారని ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నాడా? కారణం ఏంటని సరే నేను రమ్మన్నాడు కదని లోపలికి వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అతను అంటాడు, అయ్యా నేను బాగలేను, నాకు చాలా అనారోగ్యం వచ్చింది, శరీరం అంతా పాడైపోతుంది, నాకు ఎక్కడికెక్కడికి పాడైపోయినాయి అన్నారు డాక్టర్స్. ఈ యొక్క తలకున్న చూస్తున్నావు కదా నీవే నా స్థితి, ఎలా ఉన్నాను నేను అని చెప్పాడు. మెడకు ఒకటి పెద్దది వేసుకున్నాడు. ఒకటి చాలా వేదనకరమైన మాట్లాడని కూడా రాలేని స్థితి. చూస్తున్నావు కదా నా స్థితి, నా కోసం ప్రార్థన చేస్తావా అన్నాడు. ఏ ఊరయ్యా మీది అంటే పలానా ఊరని చెప్పాడు. మరి ఏంటి మీ సమస్య? ఒకప్పుడు నేను తిరుపతి ప్రాంతంలో నేను బీజేపీకి బాగా పనిచేశాను. దాంట్లో ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తిని నేను. తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధమైన వ్యక్తిని. ఎవరైనా క్రీస్తు గురించి చెబితే నేను ద్వేషించి కొట్టే రీతిగా ఉండేవాడిని. నాకు బైబిల్ అన్నా యేసు ప్రభు అన్నా నాకు పడదు. అయితే మా బంధువుల్లో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వారు యేసు ప్రభువుని చెప్పినప్పుడు కూడా నేను వినేవాని కాదు. అయితే మిమ్మల్ని చూసినప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరికీ, నాకు కూడా ప్రార్థన చేస్తారేమో, మీరు మాట్లాడిన తీరు, మీరు పలకరించిన విధానం చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, ఒకసారి నా కొరకు ప్రార్థన చేస్తారా అని చెప్పారు. చాలా బాధేసింది, చాలా వేదన వేసింది. ఒకప్పుడు నేను అలా ఉన్నానయ్యా, యేసుప్రభు ఇలాంటి వాడు అనుకుని భావించానని చెప్పినప్పుడు అతనికి కొంత సువార్త చెప్పడం జరిగింది.
పక్కన వారి బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. వారి కొత్త సువార్త చెప్పి, యేసు ప్రభు మన కొరకు వచ్చింది, రక్తం కాచి ప్రాణం పెట్టింది మన సొంత పిల్లలం కాబట్టి. ఇక లోకంలో చాలామంది ఉన్నారు, చాలామందిని మీరు ఆరాధించిన వారే, చాలామందిని మనం అందరం, మన పితరులు అందరూ ఆరాధించి పూజించిన వారే. ఎవరు కూడా మన కొరకు ఇదిగో ఇది చేశాను మీ కొరకు, రక్తం కాచి ప్రాణం పెట్టాను, మరలా నీవు నాతో పాటు ఉంటావో అని చెప్పిన వారు లేరండి. దేవుని వాక్యం కొంత చెప్పి ఇంకా అనేక విషయాలు మీకు తెలియాలంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వస్తాయి, అనేక వాక్యాలు వస్తూ ఉంటే మీరు చూడవచ్చండి. ధైర్యంగా ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తానని వారికి ప్రార్థన చేసి దేవుని సువార్త చెప్పి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే మరలా అతను పట్టుకొని పలకరించి, అయ్యా ఒట్టి చేతులతో పంపించకూడదు, మిమ్మల్ని ప్రార్థన చేశారు కదా, కాబట్టి కొంత కానుక తీసుకోండి, నా నిమిత్తం మీరు మందిరంలో వెయ్యండి అని చెప్పి ఇస్తూ వచ్చాడు. నిజమే, అన్ని జనులు చాలామంది పూజ చేయించుకున్నప్పుడు వారి పంతులతో ఊరక పంపించరు. వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి మా నిమిత్తము గుళ్ళో చదివించండి అయ్యా అని చెప్తారు. ఆ ఉద్దేశంతో అతను ఇచ్చాడు. నేను వద్దని చెప్పాను. వద్దయ్యా, మేము వచ్చింది పలకరించిపోదామని చెప్పాను, మేమే మీకు ఇవ్వాలా పండ్లు, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను తేవడానికి ట్రై చేస్తాను, మీ యొక్క ప్రాంతం చెప్పండి, నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. సరేనమ్మా, తను ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి మరలా దేవుని మందిరంలో వేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎంత కఠోరమైన వ్యక్తులైనా, ఎంత వేదన గుండా బాధలో ఉన్న వ్యక్తులైనా ఒకరోజు యేసు ప్రభు గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆయన ప్రేమామయుడు, ఎవరికి ఎన్నడూ హాని చేయని వ్యక్తి, ఏ వ్యక్తిని దూషించిన వ్యక్తి. ఒకవైపు అందరూ తిడుతున్నా, కొడుతున్నా, హింసిస్తున్నా, బాధ పెడుతున్నా ఆయన అన్నాడు, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, క్షమించుము అని ఆయన చెప్పడం జరుగుతుంది. క్షమిస్తూ వచ్చాడు, అందరినీ క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ వ్యక్తి ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ వ్యక్తికి దేవుడు ధైర్యము, ఆదరణ ఇచ్చాడు. ఆ తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులకి సువార్త చెప్పి ప్రార్థన చేసి రావడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటి? ఒకప్పుడు తన స్థితి నాలాంటి వారు కనబడినప్పుడు బైబిల్ని దూషించి, దేవుణ్ణి దూషించి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, మా దేశాన్ని పాడు చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుకున్న వ్యక్తి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు గురించి తెలుసుకొని ఎంత ఘోరమైన వ్యక్తి అయినా యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని రక్షించబడుతూ వచ్చాడు. ఎంత కఠినమైన వ్యక్తులైనా యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు ఏ వ్యక్తి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన చరిత్ర ఒకసారి చదువు, ఆయన బైబిల్ని చదువు, ఆయన జీవితాన్ని తరిచి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇలాంటివి అనేక సంఘటనలు ఉన్నాయి. మేము అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నాం, రోడ్ల మీద సువార్త చేస్తూ ఉన్నాం, రైల్వే స్టేషన్లో సువార్త చేస్తున్నాం. ఒకవైపు సంఘాలు నడిపిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. ఉన్నతమైన చదువు చదివిన వ్యక్తులమే, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులమే. ఒక కాలేజ్ లెక్చరర్గా నేను, మా భార్య ఇద్దరము జాబ్ చేస్తూ వాటికి రిజైన్ చేసి దేవుని సేవ నిమిత్తము సమస్తమును వదిలిపెట్టి ప్రభువు కొరకు పరిచయం చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడిచ్చిన మహోన్నతమైన కృప తప్ప ఇక ఏమీ లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దేవుడు నాకు ఇచ్చిన కృపావరం. ఈరోజు నీవు నేను కూడా ఒకరోజు చచ్చిపోవాల్సిందే అండి. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆ సహోదరుడు అప్పుడు ఈ దేవుడు గుర్తొచ్చాడు, ఈయనైనా కాపాడతాడేమని. ఎస్, ఆయన కాపాడేవాడు. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించేవాడు. నువ్వు ఆయనకు మొరపెట్టు, ఆయన దగ్గర కన్నీరు గార్చు, నీ పాపాలు ఒప్పుకో, పరిశుద్ధపరచబడు, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. చనిపోయిన లాజరునే దేవుడు లేపాడు కదా, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు కదా, గుడ్డివారికి చూపించాడు కదా. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? ఆయన చేయగలడు, కృప చూపించగలడు. దేవుని దూషించవద్దు, యేసుని బాధ పెట్టవద్దు. ఒకప్పుడు అనేక మంది దేవుణ్ణి దూషించి బాధ పెట్టిన వారే.
ఆర్ఆర్కే మూర్తి గారు అనేవారు, బక్సింగ్ గారు అనేవారు, ఇంకా చాలామంది. అంతెందుకు, నేను కూడా యేసుప్రభుకు దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తిని, యేసుప్రభు నేను కూడా దూషించిన వ్యక్తిని. కానీ నాలాంటి వ్యక్తి కూడా పట్టబడలేదా, రక్షించబడలేదా? ఈ చిన్న వయసులోనే ప్రభు సేవలో ఉండడానికి దేవుడు కృప చూపించలేదా? లోకములో ఏమి లేదండి, ఉద్రేకము, ఆక్రోషము. నిజమైన దేవుడు ఎవరో కనుక్కో, నిజమైన దేవుడు ఎవరో ఎరుగు. నేను పరలోకం చేర్చేవారు ఎవరో గుర్తెరుగు. నీకు శాంతి సమాధానాలు ఎవరు ఇస్తారో వెతుకు, ఎదురుచు. తట్టుడి నీకు తీయబడను, వెదుకుడి నీకు దొరకును, అడుగుడి మీకు ఇవ్వబడను. దేవుడు నీ జీవితంలో గొప్ప సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా అంత బాధలో చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా కొంతమంది ఆ విద్వేషాన్ని మాత్రము మార్చుకోలేరు. యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు కుడిపక్క దొంగ, ఎడమ పక్క దొంగ ఉన్నారు. ఎడమ పక్కనున్న దొంగ, కుడి పక్కనున్న దొంగ, వారిద్దరు మాట్లాడిన వ్యక్తులే. ఏంటయ్యా, నీవే రక్షించుకోవచ్చు నువ్వు మాట్లాడుకునేవారు. కానీ పశ్చాత్తాపడి కుడి పక్కనున్న వ్యక్తి, అయ్యా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవా అంటూ వచ్చాడు. ఎంతకాలమని దేవుని దూషిస్తూ, ఎంతకాలమని బ్రతుకును మార్చుకోలేక త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, దూషణలు ఇవన్నీ కలుగుతూ జీవిస్తుంటాయి. కానీ ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించింది ఎందుకంటే, రక్షించింది ఎందుకంటే, నరకము నుండి తప్పించింది ఎందుకంటే నీవు తన కుమార్తెవు, కుమారుడు కాబట్టి. ఈరోజు ఎంతమందితో నేను కలుస్తూ ఉంటాను, ఎంతమందితో వ్యతిరేకమైన వ్యక్తులతో నేను కలుస్తాను, యేసును నమ్మిన వ్యక్తులతో కలుస్తున్నాను. అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నాం, సువార్త పడుస్తూ ఉన్నాం. అనేక చోట్ల సంఘాలను ఆరంభించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఆత్మల రక్షణ. రేపు నరకములో నుండి మనం తప్పించబడి పరలోకంలో చేరాలన్న ఉద్దేశంతో దేవుని మనం నమ్ముకుంటూ వచ్చాం. లోకంలో చెప్పినట్లుగా జన్మలు 7 జన్మలు ఉన్నాయి, ఇంకో జన్మలు ఉన్నాయి. అవి జన్మలు లేవు, ఒకటే జన్మ. మనిషి చనిపోయిన తర్వాత ఇక తీర్పు కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఏ సమస్యలో ఉన్నా, అప్పుల బాధలు ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, కష్టాలు ఉన్నావా, వేదనలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, భార్యాభర్తల సమస్యలతో ఉన్నావా, ఏ సమస్య అయినా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి సహాయం చేస్తూ ఉంటాడు, కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ క్రీస్తుని ఒకప్పుడు దూషించిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి ఒకసారిగా పశ్చాత్తాపండి, క్షమాపణ అడిగి అతనికి క్షమాపణ తీర్మానం చేయించి అతని గురించి ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు అతను సహాయం చేస్తాడు. రాబోయే దినాల్లో అతని దగ్గరికి వెళ్ళి దేవుడు అతను ముట్టి స్వస్థపరచేలాగా మనం కార్యం జరిగించేటట్లు దేవుడి మీద ఆధారపడదాం. అతని గురించి ప్రార్థన చేయండి. ఎందుకు అతని గురించి ప్రత్యేకంగా, అతను ఏ ఊరు, ఆ పేరేంటి ఎందుకు చెప్పలేకపోతున్నానంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొన్ని థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి కొందరు ఇవి మేము తెలియచేయం. వీడియోలు కానీ సాక్ష్యాలు కానీ కొన్ని బ్లర్ చేసి చూపిస్తాం, కొన్ని కనబడేట్టు చూపిస్తూ ఉంటాం. దాని ద్వారా ఏమైందంటే కొంతమంది ఇబ్బంది పెట్టే రకాలు ఉంటాయి. కాబట్టి సాక్ష్యం సత్యమైనది, ఈ సాక్ష్యం నిజమైనది. అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాడు కారణం అతని గురించి అనుకుంటాను. ఇంకా చాలామందికి ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. అనేక చోట్ల దేవుని పరిచయం జరుగుతుంది. ప్రార్థన చేయండి. మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం. నీకేమైనా సమస్యలు ఉంటాయి, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. దేవుడికి సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే విజయవాడలో దేవుడి కొరకు పరిగెత్తి అనుభవం కలిగి ఉండాలంటే రండి. విజయవాడలో బైబిల్ పవర్ మినిస్ట్రీ చర్చికి ఒక చిన్న గదిలో పరిచర్య ప్రారంభమవుంది. నీవు నమ్మినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నమ్మకమైన రాజు అని, కృపామయుడు అని, సర్వాధికారి అని కీర్తిస్తున్నాను. నీ వైపు చూస్తూ ఉన్నాను. దేవా, మీరు ఆదరించండి, ఓదార్చండి. ఎలా నడిపిస్తావో తెలియదు, ఒక ఆలోచన ఇవ్వమని అడుగుతూ ప్రజలను రక్షించండి. వేదనల కష్టాల్లో ఉన్నారు ప్రభా, వారిని ఆదుకొనమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరిచి దీవించి ఆశీర్వదించుగాక. రాబోయే దినాల్లో అనేక మంది రక్షించబడినట్లు
మీ దైవజనుల గురించి, దేవుని సేవకుల గురించి, క్రైస్తవుల గురించి, ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటి గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు.